జగిత్యాల జిల్లా నుంచి వార్తలు ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు అండగా నిలిచారు. ఖ్యాతము శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి బ్రెయిన్కి సంబంధించి రక్తం గడ్డకట్టడంతో ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవుతున్నటువంటి సందర్భంలో విషయం తెలుసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేరుగా కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కి ఆదేశాలు ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని కోరగా యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవ్వారు. అయితే ఆ ట్రీట్మెంట్ పొంది డిశ్చార్జ్ అయిన తర్వాత వైద్య ఖర్చుల నిమిత్తము గాను వారికి డబ్బు రూపేణ కొంత మేర నగదు కూడా అందజేశారు. ఈ నగదును స్వయంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు అలాగే స్థానిక చొప్పదండి తాజా మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ నేరుగా అందజేశారు. ఎందుకంటే పార్టీ కార్యకర్తకు పార్టీ ఎల్లవెల్ల అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ గారు చూపించారనేటువంటిది ఇటు సుంకె రవిశంకర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యకర్తకు ఈ విధంగా జరిగినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు స్వయంగా స్పందించి ఆర్థిక సాయం అందించడము చాలా గొప్ప అంశమని కూడా ఈ సందర్భంగా వారు చెప్పడం జరిగింది. మరొక వార్త, కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో 140 మంది గాను కేవలం 5 ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఒక ఉపాధ్యాయురాలిని ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే బదిలీ నిలిపివేయాలంటూ కూడా స్థానిక గ్రామస్తులంతా కూడా రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఎందుకంటే 140 మందికి పైగా విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో కేవలం 5 ఉపాధ్యాయులు ఉండగా అందులో ఒకరిని బదిలీ చేయడం అనేటువంటిది తగదని, పూర్తి స్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆ బదిలీ నిలిపివేయని పక్షంలో తామంతా కూడా ఎంఆర్ఓ డిఈఓ ఆఫీస్తో పాటు కలెక్టరేట్ను ముట్టడిస్తామని సందర్భంగా గ్రామస్తులు అయితే పేర్కొనడం జరిగింది. మరొక వార్త, ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు ఎప్పుడు నిత్యము ప్రజాసేవలో ఉంటారు. ఈ క్రమంలోనే ఎల్జీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవలు చేశారు. తాజాగా కూడా కండ్లపల్లి మోడల్ స్కూల్లో దాదాపు 800 మందికి పైగా విద్యార్థినులు ఉంటారు. ఈ క్రమంలో వారందరికీ కూడా దంత వైద్యులచే ఇవాళ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆ పిల్లలందరికీ కూడా ఎటువంటి లోపాలు ఉన్నాయో చూసి వారందరికీ మందులతో పాటు అలాగే ప్రతి విద్యార్థికి బ్రష్లు, టూత్పేస్ట్లతో పాటు ఇతర అవసరమైనటువంటి వస్తువులను ఇవాళ ఎల్జీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ అందజేయడం జరిగింది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ దాదాపు గత 20 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా కూడా కేర్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు పిల్లలకు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ రకమైన సేవలు చేస్తున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.